వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. అవినీతి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సత్యసాయి జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ నిర్మల జ్యోతిని సస్పెండ్ చేయాలని పిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు మంజులా నరేంద్ర, ఏఏఎస్బీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపిరెడ్డిపల్లి పృథ్వీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో ఎన్జీ హోం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో విద్యార్థి నాయకులు మాట్లాడుతూ సత్యసాయి జిల్లా పరిధిలోని సంక్షేమ వసతి గృహాల్లో విధులు నిర్వహిస్తున్న వార్డర్ల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతుందని వారు ఆరోపించారు. అవినీతి భాగోతం గురించి ఇప్పటికే పత్రికల్లో వచ్చిందని, పక్కా ఆధారాలు ఫోన్పే ట్రాన్సాక్షన్లు చూపుతున్న సత్యసాయి జిల్లా కలెక్టర్ మంత్రి సవితమ్మ ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ సొంత జిల్లాలోనే బీసీ సంక్షేమ అధికారిని లక్షల రూపాయల అవినీతికి పాల్పడుతుంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వారు నిలదీశారు. విచారణ పేరిట కాలయాపన చేయకుండా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న డీడీ నిర్మలా జ్యోతిపై సస్పెన్షన్ వేటు వేయాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకునే వరకు ఆందోళనలో దశల వారీగా కొనసాగిస్తామని మంజులా నరేంద్ర, పాపిరెడ్డిపల్లి పృథ్వీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు నందకిషోర్, మధు, మారుతి, చైతన్య తదితరులు పాల్గొన్నారు. బీసీ వెల్ఫేర్ డీడీగా పనిచేసినటువంటి నిర్మలా జ్యోతి గారు అవినీతి అక్రమాలకు పాల్గొన్నారని చెప్పేసి అనేక పత్రికలలో, అదేవిధంగా విద్యార్థి సంఘాలుగా, ప్రజా సంఘాలుగా ఈ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా బీసీ సంక్షేమ మంత్రి సవితమ్మ గారికి తెలియజేసినప్పటికీ కూడా ఇంతవరకు అయితేనే కూడా ఆమె పైన చర్యలు తీసుకోకుండా ఇవాళ కాలక్షేపం చేస్తా ఉన్నారు. ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి డీడీ గారు ఉన్నారో వాళ్ళపైన తక్షణమే యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పేసి ప్రగతిశీల విద్యార్థి సంఘం, అదేవిధంగా ఏఎస్బీ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో దశల వారీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈమె చేసినటువంటి అవినీతి అక్రమాలపైన సాక్షాత్తు ఆధారాలతో సహా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా సవితమ్మ గారికి ఇచ్చినప్పటికీ ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకుపోవడం, ఇవాళ టైంపాస్ చేస్తా ఉన్నారని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ఆధారాలను బేస్ చేసుకొని తక్షణమే ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పేసి ప్రగతిశీల విద్యార్థి సంఘం మరియు ఏఎస్బీ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట, అదేవిధంగా మంత్రి గారి వారి నివాసం ఎదుట, వాళ్ళ ఆఫీసుల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.